ఓకే, స్టార్ట్ చేద్దామా? அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் எண்ணானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையேத்து అరుట్పెరుంజోతి அருட்பெருஞ்சோதி எక్కడున్నారు? சித்தி வளர்த்துல இங்க ஓ, பாரு ஐஸ் ஓகே. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி. நேத்து நமக்கு தமிழ் வகுப்பு ஸ்டார்ட் ஆயிடுச்சு. பெருமான் ஸ்டார்ட் பண்ணிட்டாரு. ஓ, 4 சூப்பர். மெம்பர்ஸ் ம். மரணமில்லா பெருவாழ் சப்ஜெக்ட் ஸ்டார்ட் பண்ணிட்டோம். ஓகே ஓகே, குட் குட். ஸ்டார்ட் பண்ணிட்டோம். இப்போ ஓகே, டெலிகிராம் திருப்பி ஸ்டார்ட் பண்ண வேண்டும். குட் குட். சரி, స్టార్ట్ பண்ணுவோமா? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా ఈరోజు కొన్ని కొత్త పాటలు చూద్దాం. ఉలగర్క్ ఉయివగై కూరల్ అంటే ఇక్కడ ప్రపంచ జనులకు విముక్తి మార్గంని ఉపదేశించుట అన్నమాట. అంటే ఇక్కడ వల్లలార్ మనకి డైరెక్ట్గా ఉపదేశిస్తున్నారు ఈ పాటల ద్వారా. ఆయన మనల్ని మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ సో వీటి నుంచి బయటపడండి అన్నట్టు మనకి కొన్ని ఉపదేశాలని ఇస్తున్నారు ఇక్కడ. సో వాటిని చూద్దాం ఈరోజు. ఈ పద్యాలన్నీ కూడా వల్లలార్ మనకు స్వయంగా మనల్ని హెచ్చరిస్తూ అందిస్తున్న బోధనా పద్యం. ఇందులో ప్రపంచ జనులను అంటే మనల్ని పిత్తులగిరే అని సంబోధిస్తారు వల్లలార్. అంటే మూర్ఖము లేదా పిచ్చి లోకవాసులారా అన్నట్టు ఇక్కడ చెప్తున్నా. అంటే ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారు? మూర్ఖులుగా ఉండి మీరు ఇవన్నీ చేస్తున్నారు, మాయలో ఉండి భ్రమలో ఉంటూ ఈ ప్రాపంచిక విషయాల్నే పట్టుకొని ఉన్నారు, దీని నుంచి బయటపడండి అన్న విషయాన్ని మనకి ఈ పాటల్లో ఇస్తున్నారు. ప్రాపంచిక వ్యామోహం, ఆధ్యాత్మిక విచారణ లేకపోవడం, కారుణ్య వైఫల్యం, మరణ అంగీకారం వంటి వాటిని ఈ పద్యాలలో విమర్శిస్తున్నారు వల్లలార్. ప్రస్తుత జీవన శైలి, జీవితం పట్ల జనులకు ఉన్న దృక్పథం ఆధ్యాత్మిక వినాశానికి దారితీస్తున్నాయి కనుక వెంటనే అనుగ్రహం అనే సత్య మార్గాన్ని స్వీకరించండి అని అంటున్నారు వల్లలార్. ఇది మనకు ఒక హెచ్చరికలాగా మన ప్రస్తుత జీవన దృక్పథాన్ని ఖండిస్తూ చేస్తున్న ప్రత్యక్ష ప్రసంగం లాగా ఉంటుంది. సో ఇందులో మొదటి పద్యం అన్నది చూద్దాం. கட்டோடே கணத்தோடே வாழ்கின்றோம் என்பீர், கண்ணோடே கருத்தோடே கருத்தனை கருதீர், பட்டோடே பணியோடே திரிகின்றீர், தெருவில் பசியோடே வந்தாரை பார்க்கவும் நேரீர், கொட்டோடே முழக்கோடே கோலம் காண்கின்றீர், குணத்தோடே குறிப்போடே குறிப்பதை குறியீர், எட்டோடே இரண்டும் சேர்ந்து எண்ணவும் அறியீர், எத்துணை கொள்கின்றீர் పిత్తులగీరే. అంటే మేము స్థిరము సమృద్ధితో జీవిస్తున్నాము అని అంటారు. మీ కళ్ళతో మీ భావాలతో ఆ ప్రభువును ధ్యానించరు. పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో వీధుల్లో తిరుగుతారు.
అయినా ఆకలితో ఉన్న వారిని కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. వారిని పట్టించుకోరు. డప్పు, మేళతాళాలు, సంగీతంతో కూడిన కోలాహలాన్ని చూస్తూ ఆనందిస్తారు. కానీ సద్గుణముతో కూడిన అంతరార్థాన్ని గమనించరు మీరు. 8ని 2తో కలిపి లెక్కించడం తెలియదు మీకు అంటారు. అంటే 8, 2 అన్నది ఇక్కడ ఏంటంటే తమిళ అక్షరాల్లో 8 అన్నది అకారాన్ని సూచిస్తుంది. 2 అన్నది ఉకారాన్ని సూచిస్తుంది. సో, అకారం, ఉకారం 2 కలిసినప్పుడు మకారం అన్నది ఫామ్ అవుతుంది. అంటే అకార, ఉకార, మకారాలు 3 కలిసినప్పుడు ఓంకారం అన్నది ఆహ్, ఓంకారం ధ్వనిస్తుందనమాట. అంటే అక్కడ అది ఏంటంటే సృష్టి ఆరంభానికి ఓంకారం మూలం. సో, సృష్టి రహస్యాలన్నీ కూడా ఇక్కడ సూచిస్తుందనమాట. అంటే ఈటిని కలిపి లెక్కించి ఆ సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఓ పిచ్చి జనులారా! ఇంకెంత కావాలి మీకు? ఇవన్నీ ఇంతగా ఇన్ని జన్మలుగా ఇవన్నీ అనుభవిస్తూ వస్తున్నారు. ఇంకా ఎంత కావాలి? ఇక చాలు దాన్నంతా వదిలిపెట్టి రండి అని అంటున్నారు. అంటే ఈ ప్రాపంచిక మాయలో ఉండి ఇంకెంత మాయను ఇంకా తీసుకుంటారు అని అడుగుతున్నారు ఇక్కడ వల్లలారు మనల్ని. భౌతిక సంపదలు మరియు ప్రాపంచిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించి భగవంతుని ఆధ్యాత్మికతను విమర్శిస్తున్న వారి సారీ ఆధ్యాత్మికతను విస్మరిస్తున్న వారిని విమర్శిస్తున్నారు వల్లలారిక్కడ. అంటే ఈ ప్రాపంచిక మాయలో పడి ఆహ్, భగవంతుడిని గాని, ఆధ్యాత్మికతను గాని టోటల్‌గా మనం మర్చిపోయాం. విస్మరిస్తున్న వారిని ఇక్కడ మనల్ని విమర్శిస్తున్నారు. సో, బాహ్య ఆర్భాటాలలో అంతర్గత సత్యాన్ని పూర్తిగా విస్మరించారు అని అంటున్నారు మనల్ని వల్లలారిక్కడ. సో, ఈ పాటలో ఏంటంటే పూర్తిగా బాహ్య మాయలో పడి అన్నిటిని మర్చిపోయి మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము. వచ్చిన పని ఏదో దాన్ని వదిలేసి మిగిలినవన్నీ చేసుకుంటున్నాము. సో, దాని నుంచి త్వరపడి బయటపడండి, రండి అని పిలుస్తున్నారు. నెక్స్ట్. ஆறாமல் அவியாமல் அடைந்த அடைந்தகோ பக்தி அடர்வுற உலகிடை அஞ்சாது திரிவீர் மாறாமல் மனம் சென்று வழி சென்று திகைப்பீர் வழிதுறை காண்கிலீர் பழிபடும் படிக்கே நாறாத மலர் போலும் வாழ்கின்றீர் மூப்பு நரை திரை மரணத்துக் கென்செய் கடவீர் ஏறாமல் வீணிலே இறங்குகின்றீரே எத்துணை கொள்கின்றீர் పిత్తులగీరే. బాగా తిడుతున్నట్టుంది మనల్ని ఇక్కడ ఈ పాటల్లో. ఎన్నడూ శాంతించని అంతులేని కోపాన్ని కలిగి ఈ లోకంలో పట్టుదలతో నిర్భయంగా తిరుగుతున్నారు. మనస్సు వెళ్ళే దారిలో ఏ మార్పు లేకుండా వెళ్ళి గందరగోళానికి గురవుతున్నారు మీరు. ఇందులో నుండి బయటపడే మార్గాన్ని కనుగొనక ఇంకనూ పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. సువాసన లేని పువ్వులాగా జీవిస్తున్నారు మీరు. రోగము, ముసలితనానికి లక్షణాలు కొన్ని ఇస్తున్నారు. తెల్ల జుత్తు రావడం, చర్మం ముడతలు పడటం, చూపు సన్నగిల్లడం, అంటే పొర రావడం కళ్ళలో, ఇవన్నీ కూడా మరణం వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ ఈ సింప్టమ్స్ అన్నీ మనలో ఆహ్, ముసలితనం అంటే వయసు పెరిగే కొద్దీ కూడా ఈ లక్షణాలన్నీ మనలో వస్తూ ఉంటాయి. చివరిగా మరణం అన్నది ఏర్పడుతుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పటి వరకు ఈ మాయలో ఉంటూ ఆహ్, సత్యాన్ని గ్రహించకుండా ఉండిపోయారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికెళ్తారు? అని అడుగుతున్నారు. ఉన్నత శిఖరాలకు వెళ్ళకుండా కిందకు అనవసరంగా పతనమవుతున్నారు. ఉన్నత శిఖరాలకు పైన వెళ్ళకుండా కిందకు పడిపోతున్నారు. ఈ మాయలో పడిపోతున్నారు. ఓ పిచ్చి జనులారా! ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా ఎంత కావాలి? ఈ మాయ నుండి బయటపడండి అని అంటున్నారు.
ఇక మూడవది, ஆயாமை யாலே நீர் ஆதி அநாதி ஆகிய ஜோதியை அறிந்து கொள்கில்லீர், மாயாமை பிறவாமை வழியென்றும் உணரீர், மறவாமை நினையாமை வகை சிறிதறியீர், காயாமை பழுக்கின்ற கருத்தையும் கருதீர், கண்மூடி திரிகின்றீர், கனிவோடும் இறப்போர்க்கு ஈயாமை ஒன்றையே இந்துணை என்பீர், எத்துணை கொள்கின்றீர் பித்துலகீரே. ఆత్మవిచారణ లేకపోవడం వల్ల ఆది అనాది అయిన జ్యోతిని గ్రహించలేకున్నారు. మాయ లేనటువంటి పునర్జన్మ లేని ఏ మార్గాన్ని మీరు తెలుసుకోలేదు. మరపు లేక తలచకుండా ఉండే పద్ధతులను కొంచెం కూడా తెలుసుకోరు మీరు. కాయామై పഴുకిండ్ర అంటున్నారు. అంటే కాయకుండా ఫలించే పండు ఫలించేదనమాట. ఆ సూత్రాన్ని తెలుసుకోరు. ఇక్కడ కాయకుండా ఫలించేది అంటే దేన్ని సూచిస్తున్నారంటే, మరణము లేకుండానే, అంటే మరణాన్ని జయించి దైవస్థితిని పొందడాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. కళ్ళు మూసుకొని తిరుగుతున్నారు మీరు, యాచించే వారికి కరుణతో దానం చేయకపోవడాన్ని మీ తోడుగా భావిస్తున్నారు. అంటే మీ స్వభావంగా మీరు భావిస్తున్నారు. కరుణతో వాళ్ళకి ఇవ్వడం అన్నది తెలియలేకుంది మీకు. ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అడుగుతున్నారు. మరణం లేని మార్గాన్ని, శరీరాన్ని మార్పు చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నంతా కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. దానం చేయకపోవడాన్ని ఏకైక సద్గుణంగా భావిస్తున్నారు, ఓ పిచ్చి జనులారా అని అంటున్నారు. అంటే ఏం చెయ్యాలో అది చెయ్యకుండా, ఏది అవసరం లేదో అవన్నీ చేస్తూ ఉన్నాము ఈ మాయలో ఉంటూ. వాటినన్నిటిని వదిలిపెట్టి సత్యం వైపు త్వరపడండి, రండి అని ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 4, சாமாந்தர் ஆகா தரம் சிறிதுணரீர், தத்துவ ஞானத்தை இற்றென தெரியீர், மாமாந்த நோயுற்ற குழவியில் குழைந்தீர், வாழ்க்கையில் அற்ப மகிழ்ச்சியும் பெற்றீர், காமாந்தகாரத்தில் கண்மூடி திரிவீர், கற்பன கற்கிலீர், கருத்தனை கருதாதே ஏமாந்து தூங்குகின்றீர், விழிக்கின்றீர், ఎత్తునై కొల్గిండ్రీర్ పిత్తులగీరే. మరణము లేని స్థితిని మీరు గ్రహించడం లేదు. తత్వజ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోలేకున్నారు మీరు. అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లల్లాగా విలవిలలాడుతున్నారు. జీవితంలో కేవలం అల్పానందాన్ని మాత్రమే పొందుతున్నారు. కామాంధకారంలో కళ్ళు మూసుకుని తిరుగుతున్నారు. మీరు ఏదైతే నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవడం లేదు. ఎవరినైతే పట్టుకోవాలో వారిని పట్టుకొని నిరంతరం వారి ధ్యాసలో ఉండుటలేరు. మీరు తెలివి తక్కువగా నిద్రపోతూ మేల్కొంటూ ఉన్నారు. అంటే నిద్రపోతూ మేల్కొంటూ అంటే జనన మరణ చక్రాల్లో పడి పుడుతూ మళ్ళీ జన్మిస్తూ ఇది నిరంతరం ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది. అందులో ఆ ప్రక్రియలో చిక్కుకున్నారు. ఇది తెలివి తక్కువతనం అని అంటున్నారు వள்ளలారు ఇక్కడ. ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అంటున్నారు. సో ఇంత జరుగుతుంది, మాయలో పడి మీరు వీటిని మర్చిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ మరణించడం, జన్మించడం ఇవన్నీ జరుగుతూనే వస్తుంది. ఇక్కడైనా తెలుసుకొని దాని నుంచి బయటపడండి. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకోండి. ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోండి. అనవసరమైన విషయాలన్నీ నేర్చుకొని కాలాన్ని వృధా చేయకండి అని అంటున్నారు. ఐదవది, அச்சையும் உடம்பையும் அறிவகை அறியீர், அம்மையும் அப்பனும் ஆர் என தெரியீர், பச்சையும் செம்மையும் கருமையும் கூடி பலித்தனும் வாழ்க்கையில் பண்பொன்றும் இல்லீர், பிச்சையிட்டுண்ணவும் பின்படுகின்றீர், பின்படு தீமையின் முன்படுகின்றீர், இச்சையில் கண்மூடி
எச்சுகம் கண்டீர் எத்துணை கொள்கின்றீர் பித்துலகீரே. భయం యొక్క నిజ స్వరూపాన్ని గాని శరీరం యొక్క స్వభావాన్ని గాని తెలుసుకోలేకున్నారు మీరు. అసలైన తల్లి తండ్రి ఎవరని గ్రహించలేకున్నారు. ఈ ఆకుపచ్చ ఎరుపు నలుపు రంగుల సముదాయమైన అంటే మూలకాలు, అంటే ఆ, రంగురాళ్ళు అన్నమాట. రంగురాళ్ళు మణి మాణిక్యాలు వలన ఏ ప్రయోజనం లేదు మీకు అని చెప్తున్నా. అందులో ఆ ఆ, ఈ మణిమాణిక్యాలు కానీ సంపద కానీ అందులో ఆ మాయలో పడిపోయి ఉన్నారు. వాటి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. అందులో మంచి ఏమీ లేదు. మీరు యాచించి తినడానికి కూడా సిద్ధమయ్యారు. అంతటి దీనస్థితికి దిగజారారు అని అంటున్నారు. మీరు చేసే పాపాన్ని బట్టి మీ కర్మలకు బలైపోతారు. కోరికలతో కళ్ళు మూసుకుపోయి ఏ సుఖాన్ని పొందారు మీరు? ఓ పిచ్చి జనులారా, ఏం పొందుతున్నారు మీరు అని అడుగుతున్నారు. సో మాయలో ఉంటూ సంపద, ఈ మాయలో పడి మీరు సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు. అసలైన తల్లి తండ్రి ఎవరని గ్రహించలేకున్నారు అని అంటున్నారు. భయం యొక్క నిజ స్వరూపాన్ని గాని శరీరం యొక్క స్వభావాన్ని గాని తెలుసుకోలేకున్నారు మీరు అంటున్నారు. అంటే భయము వల్ల ఎంత నష్టం కలుగుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకున్నారు. అలాగే శరీరం యొక్క స్వభావం అంటే శరీరము అన్నది చాలా ముఖ్యమైనది. దాని యొక్క ప్రాముఖ్యతని మీరు ఇంకా తెలుసుకోలేకున్నారు అన్న విషయాన్ని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మాయలో పడి మీరు సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు. ఆ మాయ అన్నది మీకు ఏ మంచి చేయదు అన్న విషయాన్ని చెప్తూ, మీరు యాచించి తినడానికి కూడా సిద్ధమయ్యారు. అంటే అంత ఈ మాయలో ఉండి ఏ పని చేయడానికైనా సిద్ధమైపోయారు. మీరు చేసే పాపాన్ని బట్టి మీ కర్మలకు మీరు బలవుతారు అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు చేసే ఏ పనికి వాటికి తగ్గ ఫలితం అన్నది ఉంటుంది. సో ఈ మాయలో ఉంటూ మీరు చేసే ఈ పాపాల వలన ఇంకా కూడా మీ కర్మలు అన్నది ఎక్కువ అవుతూ వాటిలో బలైపోతున్నారు. మరణం అన్నది సంభవిస్తోంది. దాని నుంచి బయటపడండి, మాయ నుండి బయటపడండి అని చెప్తున్నారు. కోరికలతో కళ్ళు మూసుకుపోయి ఏ సుఖాన్ని పొందారు మీరు అని మనల్ని ప్రశ్నిస్తున్నారు వల్లలారు ఇక్కడ. సో ఓ పిచ్చి జనులారా, ఏం పొందుతున్నారు మీరు అని అడుగుతున్నారు. అది ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డిస్కషన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా జ్యోతి మేడం? అరుపెరుంజ్యోతి అరుపెరుంజ్యోతి చెప్పండి మేడం. అదే చెప్తున్నాడు కదా, అంటే మీరు విస్మరిస్తున్నారు, సత్యాన్ని పట్టుకోవట్లేదు, ప్రాపంచిక విషయాల్లో పడి అందులో వెళ్తున్నారు. బాహ్యంగా చేసే పనులలో కూడా అంతర్గతంగా ఉన్నది, కానీ ఆ బాహ్యంలో చేస్తున్నారు కానీ అంతర్గతాన్ని పట్టుకోవడం లేదని చెప్తున్నారు కదా. అవును. అంటే ఈ మాయా ప్రపంచంలో అంటే మాయలో మనం కూరుకుపోయి సత్యాన్ని గ్రహించలేకున్నాము. మరణం వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. కోరికలు కోరుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మీకు కళ్ళు కనబడతలేవు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కళ్ళు కనపడడం, జుట్టు నేరిసిపోవడము, శరీరం ముడతలు పడడం, ఇవన్నీ అయినప్పటికీ కూడా మీరు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అంటే దాని గురించి, ఆధ్యాత్మికత గురించి ఆలోచించలేకపోతున్నారు. వీటి వల్ల మీకు ఏం జరుగుతుంది, ఏమి ఇదవుతుంది, అందులోనే కూరుకుపోతున్నారు ఈ మాయలో అని చెప్పి చెప్తున్నాడు కదా. అవును, అవును. సత్యం తెలుసుకోండి, ఆ విషయాలే చెప్తూ ఉంటారు అక్కడ. ఆధ్యాత్మికత గురించి. ఆ ఏంటి మేడం, ఇంకా దేని గురించో చెప్పారు? భగవంతుని గురించి.
ఆది ఆదియును ఆది అనాది అయిన ఆ భగవంతుని గురించి తెలుసుకోలేకున్నారు అని అంటున్నారు. అంటే ఎవరిని ఇక్కడ పట్టుకోవాలో వాటిని పట్టుకోండి, ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోండి అని అంటున్నారు. అది అనవసరమైన నేర్చుకోకుండా విషయాన్ని ఏది వినాలో ఏది నేర్చుకోవాలో ఏది తెలుసుకోవాలో తెలుసుకోకుండా మిగతా వాటి అన్నిటి వెంబడి వెళ్ళిపోతున్నారు. ఆది అవును అనాది గురించి తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. అవును అది చెప్తున్నారు. ఇంకా లతా మేడం చెప్పండి కొంచెం. లతా మేడం అక్కడే ఉన్నారు ఇంకా వడలూరులో. ఉమ్. మాట్లాడుతున్నారు కదా, వచ్చారు కదా ఇప్పుడు లైవ్. అదే అక్కడి నుంచి మాట్లాడారు. అదే అదే. అరుప్ పెరంజ్యోతి అరుప్ అమ్మగారు నమస్కారం. పెరంజ్యోతి చెప్పండి సార్. ఈ రత్నమాల అమ్మగారిని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను, ఒక సందేశం. అడగండి సార్, నాకు తెలిస్తే చెప్తాను. అమ్మగారు, మీరు లాస్ట్ వీక్ అనుకుంటాను, పోయిన వారం ఉమ్. గొంగలి పురుగా ఏదో చెప్పారు. అది బురదలో ఉంటుంది కానీ బురదను అంటించుకోదు అని. మీరే కదా చెప్పింది? నేనే సార్. అది కుమ్మరి పురుగు అంటారు సార్, కుమ్మరి పురుగు. కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తారా దాని గురించి? అది ఇప్పుడు నీటిలో ఉన్న తామర పువ్వు ఎట్లయితే నీరు అంటించుకోదో బురదను అంటించుకోదో అట్లనే ఆ ఈ యొక్క కుమ్మరి పురుగు అనేది ఉంటుంది సార్. అది బురదలో అమ్మగారు ఉంటది, బురదలో నుంచి బయటకు వస్తుంది. అది కూడా ఏంటంటే దానికి బురద అంటదు. అదే సార్ కుమ్మరి పురుగు. కుమ్మరి పురుగు అని చెప్తారు మా దగ్గర. దాన్ని కుమ్మరి పురుగు అంటాము. ఆ కుమ్మరి పురుగు కూడా ఏంటంటే బురదలో నుంచే వస్తుంది బయటికి. ఆ మట్టిలో నుంచి, ఆ లోపల నుంచి, ఆ బురద నుంచి, మట్టిలో నుంచే వస్తుంది అనమాట. కానీ దానికి ఏ మట్టి అంటదు. ఓకే అమ్మగారు, ఓకే, అర్థమైంది అమ్మగారు. తర్వాత కుమ్మరివాడు అంటే కుండలు తయారు చేస్తాడు కదా. ఆ కుమ్మరి వాడి దగ్గర నుంచి అతను చేసే పని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మీ దృష్టిలో? ఇప్పుడు ఆ నేను కోణంలో ఒక విషయం చెప్తాను మీకు అంటే ఒక విషయం చెప్తాను, మళ్ళీ మీరు ఓకే నేను ఒక చెప్తాను, మళ్ళీ మీరే ఆలోచించి మీకు మీ మనసుకి ఏమనిపిస్తుంది నాకు చెప్పండి. ఓకే. ఈశ్వరుడు సత్వగుణ ప్రధానమైన మాయతో కూడి నిమిత్త కారణము అవుచున్నాడు. ఎలా? కుమ్మరివాడి వలె. ఇప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుంది దాన్ని బట్టి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి నాకు. ఒకసారి చెప్పండి. కుమ్మరివాడు సత్వగుణ మళ్ళొకసారి. ఈశ్వరుడు అంటే ఆ భగవంతుడు అనుకుందాం, ఎవరైతే తెలియని. ఈశ్వరుడు సత్వగుణ ప్రధానమైన మాయతో కూడి నిమిత్త కారణం అగుచున్నాడు అంటే కుమ్మరివాడి వలె. అంటే నాకేమనిపిస్తుంది అంటే కుమ్మరివాడు నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు, అన్ని మంచి చేస్తూ నేను చేస్తున్నా మాయలో ఉన్నాడు. అంటే తన దగ్గర ఉన్న మట్టితో తాను కుండల్ని ఆ కుండల్ని కానీ అవన్నీ చేస్తున్నాడు. చేయడం వరకే ఆయన పని. అక్కడ చేసి చేస్తున్నాడు, అంతవరకే ఆయన పని. అంటే మాయతో కూడి భగవంతుడు ఈ సృష్టిని అంతా కూడా క్రియేట్ చేసి ఉన్నాడు, ఉంటూ చూస్తూ ఉన్నాడు. అంతవరకేనా? అంతవరకు ఉందమ్మగారు. అంటే ఒక సాక్షిగా ఉంటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మీరు. అంటే కుండలను తయారు చేస్తున్నాడు. కుండలను తయారు చేస్తున్నాడు, మట్టిని తీసుకొని కుండలను తయారు చేసి ఒక సృష్టిని కల్పిస్తున్నాడు. బట్ అతను నిమిత్తంగా ఉన్నాడు. అంటే తనకి ఎటువంటి అంటే నేను అనే అహంభావం లేకుండా ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అని అనుకుందామా?
కుం మాయ అంటున్నారు కదా, సత్వగుణ మాయ అంటున్నారు మీరు, అదే నాకు అర్థం కాలే. అవును. మరి అదే శుద్ధమాయ అని ఎందుకంటే ఉంది. శుద్ధమాయని మాయ యూజ్ చేసుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించారు అన్నది అది కరెక్టే అంతే. ఉమ్, ఉమ్, శుద్ధమాయ నుంచే మళ్ళీ అశుద్ధమాయ, ఆ తర్వాత అశుద్ధమాయ అన్నది కిందకి అలా వస్తుందని. ఉమ్, అదే నిమిత్త అమ్మగారు కారకుడిగా ఉంటున్నాడు భగవంతుడు అన్న విషయాన్ని చెప్తున్నారు సార్ మీరు. అంటే సత్వగుణ ఉమ్, మాయ అంటే శుద్ధ మాయ అన్నమాట మేడం. అవును మేడం, అవును. సత్వగుణం అన్నది శుద్ధమైన ఇదనమాట. సత్వగుణం కలిగినది. అంటే తన కుండలను సృష్టిస్తున్నాడు కానీ నిమిత్తంగా ఉన్నాడు. ఉమ్. అంతా అది భగవత్ సృష్టి, బట్ నా ద్వారా చేయిస్తున్నాడు ఉమ్. అని అదే అనుకుందాం. మనకు ఇక్కడ అందుకే మనకి ఫ్రీ విల్ అన్నది ప్రతి జీవికి ఉంది. అంటే ఆ, వాళ్ళ వాళ్ళకి ఏమి తోచుతుందో అది చేసే స్వాతంత్రం అన్నది ప్రతి జీవికి ఉంది. ఎప్పుడైతే ఆ ఆ మన ఇండివిజువల్ ఆ ఫ్రీ విల్ని భగవంతుని సంకల్పానికి మనం అప్పచెప్తామో, అంటే సరెండర్ చేస్తామో, అప్పుడు ఇంకా ఆయన కార్యరూపం అన్నది, భగవంతుని కార్యరూపం దాల్చడం అన్నది జరుగుతుంది. అప్పటి వరకు ఆయన నిమిత్త మాత్రంగానే ఉంటారు. అందుకే మనం సరెండర్నెస్ గురించి చెప్తూ వస్తున్నాం. ఈ మానవులంతా అంటే ఈ ప్రజలంతా ఏంటంటే మనసుతో చెలిస్తున్నారు, మనసులోతో చేస్తున్నారు. దాని నుండి బయటపడి ఆత్మతో చేయట్లే, అంటే దైవం ఇదితో చేయట్లేదని చెప్తున్నాడు కదా. ఇందాక పాటలో అదే కదా అదే మేడం. అదే ఇందాక వచ్చినవన్నీ కూడా అంతే. మనసుతో పని చేస్తున్నాం కాబట్టి ఈ మాయ అంతా కూడా అందులో చిక్కుకొని ఉన్నాం మనం. మాయలో చిక్కుకొని ఉన్నారు మనసుతో చేయడం వల్ల. అవును, దాన్ని దాటడం లేదు ఈ ప్రాపంచికతలో, ఈ బాహ్యంలోనే ఉండిపోతున్నారు. ఈ కోరికలు వీటన్నిటితోటే ఉండిపోతున్నారు, ఇవన్నీ సాధిస్తున్నారు. అందులో ఏమున్నది, ఆ అవును, సత్యం గ్రహించండి అని చెప్తున్నాడు కదా వల్లారు. అవును. అదే విషయాన్నే చెప్తున్నారు ఈ పాటల్లో. మేడం, లలితా మేడం, చెప్పండి మేడం, చెప్పండి. సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు మనస్సు అనేది ఉంటుందా? ఉండదు. శరణాగతి చేసినప్పుడు ఇంకా పూర్తి శరణాగతి అయినప్పుడు ఇక మనం నేను చేస్తున్నాను అన్న విషయం ఏమి ఉండదు అక్కడ. భావన ఉండదు. ఆ భావన ఉండదు కాబట్టి మనస్సు కూడా ఆటోమేటిక్ గా అక్కడ సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోతుంది. ఓకే మేడం. అంతే. దైవాధీనంతో ఉండడం, ఆయనకి సరెండర్ అయిపోవడం అంతే. ఇంకా ఆయన ఏది చేస్తే అదే, ఇంకా దాన్ని స్వీకరించడమే. ఆయన ఏది ఇస్తే అది స్వీకరించడం. మనసు అవును, అనేది ఏదైనా వర్క్ అతను చేయదు. చేశాడన్న భావనే, నేను చేశానన్న భావన లేదు అక్కడ. అవును. ఆ మనస్సు శరణాగతిలో అక్కడ ఏమవుతుందంటే మనస్సు ఫస్ట్ లో ఆ యుద్ధం అన్నది జరుగుతూ ఉంటది. సరెండర్ చేసినప్పటికీ లోపల నుంచి మనస్సు మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అక్కడ మనం ఎక్కువ ఇంకా సరెండర్ నెస్ లో ఇంకా వెళ్తూ వెళ్తూ ఉండంగా అప్పుడు కొంచెం కొంచెంగా మనస్సు అన్నది శాంతం అవుతూ వస్తుంది అనమాట. ఒకేసారి మనస్సు అదుపులోకి రావడం అన్నది, ఎందుకంటే దానికి అలవాటైపోయింది మనస్సుకి. పూర్తిగా ఇది అలవాటైపోయింది. అందుకే మనకి ఫస్ట్ జీవకారుణ్యాన్ని ఇచ్చారు వాళ్ళ. జీవకారుణ్యం చేస్తూ చేస్తూ ఉండంగా మనస్సు అన్నది పూర్తిగా ఇప్పుడు ఆ సత్వగుణంలో ఆ పాజిటివ్ దీంట్లో ఉండడం స్టార్ట్ అవుతుంది. అక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే జీవకారుణ్యం చేసే కొద్దీ కొంచెం కొంచెంగా నేను చేస్తున్నాను అన్న భావన తగ్గిపోతూ వస్తుంది. తగ్గుతూ తగ్గుతూ ఇది భగవంతుడు చేస్తున్నాడు నా ద్వారా, నేను ఇక్కడ పరికరంగా ఉండి నా ద్వారా ఈ పని చేయబడుతోంది అన్న విషయాన్ని మనసు తీసుకోవడం మొదలు పెడుతుంది ఫస్ట్. అలా తీసుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఈ పూర్తి శరణాగతి దగ్గర వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ అలవాటు ఏదైతే జీవకారుణ్యంలో వచ్చిందో అది ఇక్కడ కూడా దాన్ని స్వీకరిస్తుంది మనస్సు అన్నది. సో కాబట్టి దానికి కొంచెం తేలిక అవుతుంది మనస్సుకి. లేకపోతే ఒక్కసారిగా మనం శరణాగతిలోకి వెళ్ళామంటే మనస్సుకి ఈ శరణాగతికి చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది అనమాట. ఒకేసారి రాదు. స్టెప్ బై ఒకేసారి స్టెప్. రాదు మనస్సు, ఎందుకంటే ఇప్పటి వరకు మనసే పనిచేస్తోంది.
అలవాటుగా పని చేస్తా ఉంది. వేరే దానికి అది ఛాన్సే ఇవ్వలేదు. మనసు ఒక్కటే అదే మొత్తం అన్ని అన్నట్టు ఆ భావనలో ఉంటూ అదే అన్ని చేస్తూ ఉందన్నమాట. సో బిజీ ఇప్పుడు బిజీ. ఒక్కసారిగా దానికి ఉన్న పవర్ ని మొత్తం లాగేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఓకే. అది వెంటనే మళ్ళీ ప్రతిఘటిస్తుంది అనమాట. రివార్డ్ చేస్తారు. సో కాబట్టి అది శరణాగతి అన్నది అక్కడ కష్టం అవుతుంది. శరణాగతి చేయలేరు అలాంటప్పుడు. అందుకే ఫస్ట్ జీవకారుణ్యం చేసి చేసి ఆ ప్రయత్నంలో ఉండి అప్పుడు మనస్సుని ఒక ఒక మంచి లెవెల్కి తీసుకొని వచ్చి దాని ద్వారా శరణాగతి అన్నది సాధ్యమవుతుంది అనమాట. ఈజీ అవుతుంది. అందుకే కదా సంవత్సరమైనా మేము ఇప్పటికే శరణాగతి నేర్చుకోలేము. ఆ సంవత్సరమైనా మేము ఇప్పటికే శరణాగతి కంప్లీట్ నేర్చుకోలేకపోయినాం. ఇప్పుడిప్పుడే కదా కాబట్టి స్టార్ట్ మీరు చేస్తాం. జీవకారుణ్యం చేయాలి ఫస్ట్. అదే అదే. ఓకే. జీవకారుణ్యం అన్నది బేస్ అన్నిటికీ. అలవాటు పడిపోయినాము మనసుతో చేయడము, నాకు అన్నీ వచ్చు, నేను చేయగలను, ఈ భావాలన్నీ పోవడానికి టైం తీసుకుంటా ఉంది. అవును. సో అంటే ఆ మనసుకి ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఇక్కడ భగవంతుడే అన్ని చేస్తున్నాడు. ఆయనే అన్నిటికీ కారణభూతమై ఉన్నాడు కాబట్టి ఆయనే అన్ని చేస్తున్నాడు. మనం కేవలం ఇక్కడ పరికరాలు మాత్రమే. మన ద్వారానే ఇక్కడ అన్ని చేయబడుతుంది అనే విషయాన్ని మనం పదే పదే మనసుకి తెలియజేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. పూర్తి సరెండర్నెస్ తో ఉండాలి. ఏదైనా మన మంచికే జరుగుతుంది, ఇది దైవం ఇచ్చాడు, దీన్ని స్వీకరిస్తున్నాను అంతే. స్వీకరిస్తున్నాను అన్నది కాదు, ఏది జరిగినా నా ద్వారా జరుగుతుంది అంతవరకే. ఇక్కడ మళ్ళీ నేను స్వీకరిస్తున్నాను అన్నది కూడా రాదు. నా ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఆయన అంతే. మనకి ఇప్పుడు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి మేడం. మనం సరెండర్నెస్ లో ఉన్నాము దైవానికి. అప్పుడు మనకి ఏది ఇచ్చినా దైవం ఇచ్చిందన్న భావనతో ఉండాలి అంటున్నాను మేడం నేను. అదే అదే. ఏదైనా దైవం ఇచ్చిందన్న స్థితిలో మనం నిరంతరం ఉండాలి. ఆ అంతే. దైవాన్ని మనం విస్మరించొద్దు. శరణాగతి చేస్తే మనకేం పని ఉండదు మేడం, ఆలోచించే పని ఉండదు, అంతా ఆయనే చూసుకుంటారు. అంతే. అంటే పూర్ణ శరణాగతి చేసిన సంపూర్ణ శరణాగతి వచ్చినప్పుడు. అవును. దేహ భోగ జీవ స్వతంత్రాలు అంటారు. శరణాగతి అన్నది దేహ స్వతంత్రం, భోగ స్వతంత్రం, జీవ స్వతంత్రం, ఈ 3 అప్పగించేసేయాలి భగవంతునికి. తర్వాత వల్లలార్ గారు మీరు చెప్పినట్టు ఒక మాట చెప్పారు మేడం మీరు చాలా సందర్భాల్లో. ఇది వరకు నేర్చుకున్న జ్ఞానాన్నంతా వదిలిపెట్టేయండి. ఇక్కడ ఈ వల్లలార్ గారు ఏదైతే చెప్తున్నారో, అరుపెరిన్ జ్యోతి ఏదైతే చెప్తా ఉందో దాన్ని తీసుకొని ఆయన వైపుగా ప్రయాణం చేయాలి అన్నట్టు చాలా సందర్భాల్లో వల్లలార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు. అంటే ఇది వరకు అదే ఇప్పటి వరకు మనం ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా కూడా అవన్నీ ఏంటంటే ఈ మన శరీరం ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మిగతా ప్రయాణం అన్నది చేస్తూ వచ్చారు. ఏ మార్గంలో అయినా ఏం నేర్చుకున్నా కూడా ఇవన్నీ కూడా శరీరాన్ని పెట్టే దీంట్లోనే ఉన్నాయన్నమాట. సో దాని వల్ల మనకి ఇక్కడ ఏం ప్రయోజనం లేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టి పూర్తిగా ఇందులోకి వచ్చేసండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మన చిత్తం సబ్ కాన్షియస్ లో నుండి కూడా మనం శరీరాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తాం అన్నమాట. సో ఆ శరీరం దూరం పెట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సాధనలు చేసినా సబ్ కాన్షియస్ లో అది ఇంకా ఉంటూ ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళలేము. ఎంతసేపు ఆత్మపరంగా ఆ చైతన్య స్థితిని పొందడం ఆ వైపుకే వెళ్తున్నాం కానీ శరీరము, మనస్సు వీటిని పరివర్తన చేయాలి అన్న విషయాన్ని మనం వదిలేస్తాం అన్నమాట. సో అందుకని అవన్నీ కూడా వదిలిపెట్టి పూర్తిగా దీనికి వచ్చేసారంటే ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే ఏమవుతుందంటే మనం అన్నిటినీ కలుపుకొని టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపుకి వెళ్తాం అన్నమాట. సో అప్పుడు ఇది ఈజీ అవుతుంది. అందుకని వల్లలారు అవన్నీ వదిలిపెట్టేయండి అని అంటారు. అవునులే మేడం, లోపల చెత్త ఇప్పుడు ఏదో జ్ఞానం అంటూ తీసుకొని లోపల వేసుకొని వచ్చాం మేము బుర్రలో. ఇప్పుడు ఆ బుర్రలో ఉండేదంతా తీసేసి పక్కన పెట్టేసి ఖాళీ చేసి తర్వాత ఈ జ్ఞానాన్ని ఎక్కించుకోమంటారు. అవును. అప్పుడైతే ఎక్కుతుంది, లేకపోతే ఆ చెత్తలో మళ్ళీ ఇది వేసినాం అనుకో అంత కలగాపులగం అయిపోతుంది. అవును. అంటే
కొన్ని కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. అందులో అదే. అలా చెప్పారు కదా, ఇందులో ఇలా ఉంది, ఇది ఆస్వాదించలేము ఎట్లా అన్న ఆ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఉమ్. అందుకే ఖాళీ చేసేద్దామంట అంట. అవును, ఖాళీ చేసేసేయండి. మేడం నమస్తే మేడం. నమస్తే నమస్తే సార్, చెప్పండి. మేడం, వల్లాలారు గురువుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏ విధంగా పోవాలా మేడం? ఆయన్ని ప్రసన్నం చేసుకునేది ఏం లేదు సార్. మనం మనలో మార్పు చెంది మనం ఆ జీవకారుణ్యంతో మన ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ ఉంటే ఆయన ఆయన ఎప్పుడూ అన్నింటా ఉన్నారు, మనలోనూ ఉన్నారు. సో మనలో నుండే ఆయన యొక్క డైరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట. అయినా మనం వేరు కాదు కదా మేడం, అంతా ఒకటే. ఈ మలినాలు ఉన్నాయి, ఈ మలినాలు తొలగించుకుంటే అవును, అంతే. మనం ఎప్పుడైతే ప్యూరిఫై అవుతామో ఆటోమేటిక్ గా ఆ హయ్యర్ డివైన్ దీనికి కనెక్ట్ అయిపోతుంది. సో వల్లలారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే ఆ హైయెస్ట్ స్థితి ఏదైతే ఉందో దాన్ని పొందేశారు ఆయన. సో కాబట్టి అట్లా కాదు మనం మేడం, ఇప్పుడు ప్యూరిఫై అయ్యే కాదు కొద్దీ ఆయనతో ఆ కనెక్టివిటీ అనేది మనకి ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. కాదు మేడం, ఇప్పుడు మనము ఈశ్వరుని గాని కృష్ణుని గాని ఒక కొద్ది రోజులు ఆరాధన చేస్తే మనకు మండలము కొంచెం భగవంతునితో మనకు కనెక్షన్స్ వస్తాయి కదా. అట్లా మనం గురువుతో కనెక్షన్స్ పెట్టుకోవాలంటే మనం ఎట్లా అదే ప్రొసీడ్ కావాలి? చెప్తున్నాను సార్. మీరు జీవకారుణ్యం చేస్తూ ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ ఉన్నారంటే ఆయన ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వచ్చేస్తారు అంతే. మీతో కనెక్షన్ అన్నది ఆయనకి మీతో కనెక్షన్, మీకు ఆయనతో కనెక్షన్ అన్నది ఏర్పడిపోతుంది. ఆయన ఏదైతే ఒక్కటే. చెప్పారో ఆ మార్గంలో మనం నడవడమే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం అంటే. సరే. చెప్పిన దాన్ని మనం ఆచరణలో పెట్టడమే. అంటే ఇప్పుడు ధ్యానం ద్వారా, పూజ ద్వారా? ధ్యానము చెప్పలేదు ఆయన, పూజలు చెప్పలేదు సార్. ఓన్లీ జీవకారుణ్యం, ప్రేమ మనలో ఆ ప్యూరిఫికేషన్ అనేది జరగాలి. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చమన్నాను. మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి. సాయం చేయమన్నాడు, సేవ. అవును మేడం, అది ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ విధంగా చేయలేరు కదా కొద్దిగా. అందుకే సార్ సరెండర్నెస్ గురించి చెప్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో అంటే మనము ఇట్లా ఉద్యోగాల్లో కానీ బయట సమాజంలో మనం చేయకూడదు అనుకున్న పనులు కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దైవానికి ఆ విషయాన్ని సమర్పించి మనం అన్ని చేయడమే. అప్పుడు మనం దాని నుంచి దాని వల్ల వచ్చే ఆ పర్యవసనాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి కొంచెం అవకాశం ఉంటుంది భగవంతునికి సమర్పించినప్పుడు. అక్కడ నేను చేస్తున్నాను అన్న భావన ఉన్నంత వరకు నేను చేస్తున్నాను అన్న భావన ఉన్నంత వరకు దాని కర్మలు ఏదైతే ఉందో అది మనకే వస్తుంది. ఇది నేను నాకు ఇది తప్పడం లేదు, ఏం చేయాలో తెలియదు, భగవంతుడా నువ్వే దీన్ని ఒక దారి చూపించు అని ఆయనకి సమర్పణ చేయాలి. అప్పుడు దాని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే ఆ పరిస్థితి ఏమన్నా క్రియేట్ అవుతుంది. లేకపోయినా దాని నుంచి అంటే ఆ విషయం అన్నది ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండా పై నుంచే మనల్ని అక్కడ రక్షించబడతాం అన్నమాట. మనం అలా ఏదో ఒకటి జరుగుతుంది. సో సమర్పణ అన్నది ఉండాలి. సమర్పణ అనేది కొన్ని సమస్యలు ఉంటాయి మేడం, ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే? అదే సార్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి, మీరు అది భగవంతుని దగ్గర సమర్పణ చేయండి. ఇలా కూర్చొని మాట్లాడాలి. యాక్చువల్గా మనకి సాధన అన్నది ఏంటంటే కూర్చొని ధ్యానం చేయడమో, పూజలు చేయడమో ఇవన్నీ కాదు. కూర్చొని రోజు మీలో ఉన్న భగవంతునితో మీరు కాసేపు మాట్లాడాలి. మీకు ఏమేమి ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారో అవన్నీ మాట్లాడండి కూర్చొని. కష్టాలు, సుఖాలు అన్నీ చెప్పుకోండి. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమ్ ని కూడా అక్కడ చెప్తారు. అలా చెప్పుకున్నప్పుడు అక్కడ సరెండర్ చేసినప్పుడు దానికి సొల్యూషన్ అన్నది మీకు అక్కడ దొరుకుతుంది. దాని నుంచి జ్ఞానాన్ని పొందుతారు కదా సార్. సమస్య అంటేనే జ్ఞానం తీసుకోవడం, అజ్ఞానమే సమస్య. అంతే కదా మేడం? అవును అవును. దాని నుంచి అంటే ఒక్కోసారి ఎలా అవుతుందంటే సరెండర్ చేసినప్పుడు
ఆ వచ్చిన సమస్య ఏదైతే ఉందో అది ఎలా వెళ్ళిపోతుందని కూడా మనకు తెలియదు. అలా ఆహా. వెళ్ళిపోతుంది, పాస్ ఆన్ అయిపోతుంది. మనకే తెలియదు ఆ విషయం. ఆ తర్వాతే తెలుస్తుంది. ఓకే, ఇది ఇంత అదే సులభంగా కూడా అయిపోయింది, లేదు. మనకు తెలియదు అన్నట్లు జరుగుతుంది. ఉమ్. ఇది చాలా సందర్భాల్లో అనుభవం అయింది. అవును మేడం. సరే, థ్యాంక్స్ అండి. సరెండర్నెస్ కి అంత పవర్ ఉంది. ఆహా. సార్ జాబ్ ఉమ్. హోల్డర్స్ కూడా చేయొచ్చు సార్ జీవకారుణ్యము. కేవలం అన్నం వండి ఎత్తుకుపోయి పెట్టడమే జీవకారుణ్యం కాదు సార్. మనం వెళ్ళే దారిలో, మనం చేసే ఆఫీస్లో పనులు, ఎవరికైనా ఎటువంటి అవకాశం, మనకు అవకాశం ఉన్న కొద్దీ ఏ ప్రాబ్లం ఉన్నా మనం చేయగలిగేది మాట సహాయం కావచ్చు, లేదా 10 రూపాయలు ఇవ్వడం కావచ్చు, లేదా ఏ రకమైన సహాయం రెండిట్లో కూడా చేయొచ్చు సార్. ఒక మానసికంగా ఎవరైనా బాధపడుతున్నారు, ఒక 4 మంచి మాటలు చెప్పొచ్చు. ఇది కూడా జీవకారుణ్యమే సార్. ఎందుకంటే ఒక మనసుని నిలబెట్టినామంటే ఒక జీవితాన్ని నిలబెట్టినట్టు. ఇట్లా ఎన్ని రకాలుగానైనా కేవలం మీ నోటి మాటలతో ఎన్నో జీవితాలు మీరు నిలబెట్టొచ్చు. మీరు అన్నమే దానం చేయాల్సిన అవసరం లేదు. జీవకారుణ్యం అంటే ఒక మంచి మాట, ఒక మంచి జ్ఞానము. మీ వల్ల అయితే మీరు చేయలేకపోతే ఇదో పలానోళ్ళు చేస్తున్నారు, మీకు ఈ సహాయం అందితే మీరు బాగుపడతారు అన్నప్పుడు వాళ్ళకి అటువంటి దారి చూపించడం, ఇవన్నీ కూడా జీవకారుణ్యమే సార్. అన్నం ఒకటే అవును. కాదు. మీకు రోడ్డు అవును. చెప్పండి, దాటలేని చెప్పండి. వాళ్ళకి బస్సులో రోడ్డు దాటించడం. కూర్చున్నారు, బస్సులో ఆ, కూర్చున్నారు, ముసలోళ్ళు వచ్చినారు, మీరు లేచి నిలబడుకోగలరు, వాళ్ళు కూర్చొని పెట్టండి, మీరు లేచి నిలబడుకోండి, శక్తి ఉంటే లేచి నిలబడుకోండి, అది కూడా జీవకారుణ్యమే. అంటే సేవ చేయడమే జీవకారుణ్యం. అంతే, అది సేవే ఒకటే. అవతల వాళ్ళ కళ్ళల్లో మెరుపులు, ఆకలి తీర్చడం, సంతోషాన్ని అవసరాలు చూడండి మీరు. తీర్చడం. మనకంటే అది. తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం సహాయం అందించడం అంతే. తక్కువ అంతే. కాదు, తక్కువ తక్కువ కూడా కాదండి. కాదు అక్కడ. అంటే అంటే అక్కడ మేడం ఇప్పుడు అవసరం. వాళ్ళకి వాళ్ళు పెద్ద మనుషులు వచ్చే వాళ్ళు నిలబడలేరు కదా. అవ్- అట్లనే కదా. అంటే అవసరాన్ని గుర్తించి, అవసరాన్ని గుర్తించి మీరు సహాయం చేయండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి, ఆ మెరుపుని చూడండి, మీ పట్ల కృతజ్ఞత చూపిస్తారు చూడు, ప్రేమ చూపిస్తారు చూడు, ప్రేమ దాన్ని అవును. మీరు చూడండి. అదే అవును. మీరు చేయవలసింది. ఉమ్. ఒక బిడ్డకు చాక్లెట్ ఇచ్చినప్పుడు మన వాళ్ళని ఎలా చూస్తుంది చూడండి, ఒక ప్రేమ భావంతో. మీరు నాకు ఇచ్చారు అన్న భావంతో ఒక 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 చూపు చూస్తుంది. ఒక ఒక ముసలావిడని మీరు కూర్చొని పెట్టేసి లేచి నిలబడుకుంటే, నాయన సంతోషంగా ఉన్నానైనా నువ్వు అట్లా అని మనస్ఫూర్తిగా చెప్తుంది ఆమె. ఇవన్నీ మనం రిసీవ్ చేసుకోము జనరల్ గా. ఒకసారి చేసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, ఇదే సార్ జీవకారిని, మీరు ఏం కాదు. మీ కొలీగ్స్ ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో పడతా అన్నారు, ఏరా బాధపడతాన్నావు, ఎందుకయ్యా బాధపడతాన్నావు, ఏంటి నీ ప్రాబ్లము, నీకు ఏదైనా నేను సహాయం చేయగలనా చెప్పు, నేను చేయగలిగేది ఏదైనా ఉంటే చేస్తాను. ఒక మంచి మాట మాట్లాడండి, అసలు చేస్తారో లేదో ఫస్ట్ మంచి మాట మాట్లాడండి, వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడండి. అదే జీవకారుణ్యం. మీకు సహాయం మీ వల్ల అయిందే చేయండి, కాంది ఎవరు చేయమని చెప్పండి. అవును. సరే మేడం, సరే సరే. థ్యాంక్స్ మేడం, మంచి ఇది. ఇంకా 6 ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఏం లేదంటే ఏం చేసుకుందాం. 6 దాటింది టైం. క్లోజ్ చేద్దామా? ఓకే. అరుంపెరుంజ్యోతి మేడం. ஜோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை అరుట్పెరుంజోతి అరుట్పెరుంజోతి. థ్యాంక్ యూ అందరికి. మా అందరికి Thank you, madam. Thank you, everybody. థ్యాంక్ యూ ఆల్. Have a nice day. ఇంకొకటి ఇది కూడా ఇప్పుడు మేడం, చెప్పండి మేడం. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు చదువుకోవాలని ఉంటది, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు చదువుకోలేరు, అంటే డబ్బులు ఉండవు, అలాంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయడం కూడా జీవకారుణ్యమే అవుతుంది కదా. ఏమి అవును. చేసినా జీవకారుణ్యమే మేడం. ఏ జీవికి ఏ సాయం మనం చేయగలమో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఏ రకమైన సహాయమైనా చేసుకుంటూ అవును. వెళ్ళడం. ఆకలికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే
అంటే ఆకలి ఉన్నింది అనుకోండి, వాళ్ళు వేరే విషయం ఏది కూడా ఆలోచించలేరు, భగవంతుని గురించి కూడా ఆలోచించలేరు. సో కాబట్టి ఆకలి వల్ల జీవం అన్నది క్షీణిస్తుంది అనమాట. అందువల్ల ఫస్ట్ ప్రయారిటీ ఆకలికి ఇచ్చారు. ఆకలిస్తున్న వాళ్ళకి ముందు అన్నం పెట్టండి, ఆ తర్వాత మిగిలినవన్నీ తర్వాత చూడొచ్చు. ముందు ఆకలి ఉన్న వారికి భోజనం పెట్టండి అన్న విషయాన్ని చెప్పారు. అంతేగాని ఇక్కడ మిగిలిన విషయాలు కూడా మనం చేయాలి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాటిని తీర్చడానికి మనం ప్రయత్నించాలి. మన వల్ల అయిన సాయమే చేయాలి. మన వల్ల కానిది చేయమని చెప్పలేదు. మన వల్ల అయినదే మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనకు కనిపించే వాళ్ళకి మనం సాయం చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. అందుకే ఎక్కడో ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వాళ్ళకు మనం ఇక్కడి నుంచి సాయం అందించలేము. అసలు వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనకు తెలియదు వాళ్ళకి ఏ అవసరాలు కావాలి అన్నది. ఇప్పుడు వల్లలార్ స్థితిలో అయితే ఆయనకు అన్నీ తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది అన్ని విషయాలు తెలుసు, ఆయన అందరికి ఏం కావాలో ఇవ్వగలరు. కానీ మనం ఇప్పుడున్న స్థితిలో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చగలిగితే చాలు. మనం అది కూడా మన స్థాయిని బట్టి మనం చేస్తూ పోతాం. అప్పుడు అంతే. మనలో దైవ శక్తి పెరుగుతూ ఉంటది, కరుణ అవును. కరుణ కరుణ పెరుగుతూ ఉంటది. అప్పుడు మనం మనకు అంటే మనకు నుంచి అయ్యేటివి మనం ముందుకు వచ్చేస్తాయి. అవును. కరుణ లెవెల్స్ పెరగాల. అలా అవును. చేస్తుంటే కరుణ అనేది కంప్లీట్ స్టేజ్కి వెళ్తుంది. ఫుల్గా కరుణ పెరగాల. కరుణ అదే మనం పెరిగినప్పుడే చేసే కొద్దీ ఇది పెరుగుతూ వస్తుంది. కారుణ్యం అన్నది, ప్రేమ అన్నది పెరుగుతూ వస్తుంది మనలో. అది అది ప్రేమ కరుణ కంప్లీట్ గా ఓ రేంజ్ లో పెరిగినప్పుడే మనం స్వామివారిని చేరుకోగలుగుతాం. ఇంక అంతకంటే పెద్దది ఏం లేదు. సో ఎవరికి ఏ అవసరం ఉంటుందో మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటది. మనం మన స్టేజ్ కూడా బాగానే ఉంది కదా మేడం. ఎదుటి వాళ్ళు ఏ అవసరం నిమిత్తం మన దగ్గరకు వచ్చారో మనం ఏం చేయగలుగుతామో అంత మట్టుకు మనం చేస్తూ వెళ్తున్నాం అనుకో, అప్పుడు మనం ఆ కరుణ లెవెల్స్, కారుణ్యం, ప్రేమ లెవెల్స్ పెరగాల. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ దైవం మన లోపలికి వస్తుంది. అంతే. మన అవసరం ఎక్కడుంటే అక్కడ పంపిస్తాడు, ఉమ్, వాళ్ళ అవసరం మనకు దగ్గరికి వాళ్ళని పంపిస్తాడు. రెండు జరుగుతాయి. ఆయనే అంతా ఖచ్చితంగా. నిమిత్త మాత్రం, పాత్రదారులమే. సూత్రధారి అతని దైవమే. ఓకే మేడం. ఓకే, ఓకే మేడం. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. అమ్మగారు సార్ చెప్పండి సార్. చివరిగా గారు తన నోటితో ఆన్సర్ చెప్పేసింది. మనకు సంబంధం లేదు, మనం నిమిత్త మాత్రంలో అని చెప్పింది. ఇలా అవును సార్. ఓకే అమ్మగారు. ఓకే సార్, థ్యాంక్ యూ. వినిపించలేదు, ఏదైనా చెప్పారా? నేనే మేడం, ప్రయత్నమే మనది అంటున్నా. ఫలితం గురించి ఆలోచించొద్దు కదా, ప్రయత్నం చేయడమే. అంతే. దానిలో దైవం చేయిస్తాడంతే. అదే అమ్మగారు, కుమార్ వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట. సృష్టి జరుగుతుంది కానీ నేను నిమిత్త మాత్రం, నా చేత జరుగుతుంది కానీ నేను చేయట్లేదు, నిమిత్త మాత్రంగానే ఉండాలి అనే ఆ విషయం అంతే. అర్థమైంది. మీరే చెప్పారు ఫైనల్ గా. చక్రం తిప్పుతా ఉంటాడు, అది వస్తుంది, కుండ తయారైతా ఉంటది. అంతే, మనం కూడా అలా అంతే. ఉండిపోవాలంతే. ఉండిపోవాలి. అరుపెరంజ్యోతి. ఓకే, థ్యాంక్ యూ.